బాగున్నారా? దేవుని కృపను బట్టి మరొక్క మారు మీతో కలిసి ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడానికి దేవుడిచ్చిన శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రి దేవుని వాక్యంలోనికి వెళ్ళబోతున్న ముందు చిన్న విషయాన్ని నేను మీకు పరిచయం చేసి దేవుని వాక్యంలోనికి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటి అని అంటే, మరి ప్రతిరోజు మన రాష్ట్రంలో మన దేశంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది మీరు తెలుసుకుంటున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక మాటనైతే నేను మీకు గట్టిగా చెప్పాలని అనుకుంటున్నాను. ఏంటి ఆ మాట అంటే, మనము దుర్దినాలలో ఉన్నాం అన్న మాట గట్టిగా చెప్పాలని అనిపిస్తుంది. అపాయకరమైన దినాలలో ఉన్నాం అన్న మాట గట్టిగా చెప్పాలని అనిపిస్తుంది. రాకడ సమీపమై ఉన్న దినాలలో ఉన్నాం అన్న మాట గట్టిగా చెప్పాలనిపిస్తుంది. కారణం ఏంటి అనంటే, లోకమంతా ఘోరమైనటువంటి అజ్ఞానముతో, అవివేకంతో, దుష్టత్వంతో, దుర్మార్గంతో నిండిపోయింది. ఈ మధ్యకాలంలో ఒక 2-3 ఇన్సిడెంట్స్ మన ఆంధ్రప్రదేశ్లో జరిగినాయి. ఒకటి, చిన్నపిల్లల కార్యక్రమాలు, చక్కగా సండే స్కూల్ కార్యక్రమం జరుపుతుంటే అక్కడికి వచ్చి చిన్నపిల్లలతో వాళ్ళు ఏదో ఉద్ధరించేస్తున్నట్టుగా, వారు ఏదో ఘనకార్యాలు చేస్తున్నట్టుగా నినాదాలు. ఏమి నినాదాలు? వాళ్ళ చేతనైన నినాదాలు. ఆ నినాదాలే వాళ్ళ ధైర్యం అని వాళ్ళు అనుకుంటే, నినాదాల కంటే మించినవాడు మన రాజు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు అన్న దాంట్లో బలం నీకెంత ఉందో లేదో నాకు తెలియదు, కానీ నా నోట నేను ఉచ్చరించే దాంట్లో సర్వశక్తిమంతుని ఆత్మ దాగి ఉంది. స్తోత్రం కలుగునుగాక. సువార్త కరపత్రికలు పంచుతుంటే కరపత్రికలకు కూడా భయపడి బొట్టు పెట్టి నినాదం చేయించినంత మాత్రాన దేవుని ఆత్మ కార్యము అక్కడ జరగకుండా ఉంటుంది అని అనుకోవటం వాళ్ళ అవివేకం. ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి రాకముందు నుంచి ఈ శ్రమ, ఈ వేదన, ఈ బాధ జరుగుతూనే ఉన్నాయి. కాకపోతే ఈ మధ్యకాలంలో ఇంచుమించుగా 2011 సంవత్సరం నుంచి ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవటం ఎక్కువయ్యి, ఒకరి గ్రంథాలపై ఒకరు తిట్టుకోవటం ఎక్కువయ్యి, రెచ్చిపోతున్నటువంటి దినాలు ఇవి. అయితే ఈ దినాలలో చాలామంది విశ్వాసులు ఏం చేయబడతా ఉన్నారు అని అంటే, సన్నగిల్లిపోతున్నారు అని చెప్పడానికి నేను సందేహపడట్లా. నిజంగా ఈ దినాల్లో మనం ఎలా కూడుకోవాలంటే, పాస్టర్ గారు ప్రార్థనని చెప్పకముందే మనం రావాలి. ఈ దినాల్లో మనం ఎలా కూడుకోవాలంటే, అపోస్తులలో కూడుకున్నారు చూడండి. ప్రతిరోజు ఇంటింట ప్రార్థన, విజ్ఞాపన, స్తుతి, స్తోత్రం కలుగునుగాక. ఇవి జరుగుతూ ఉంటే సాతాను యొక్క కోరలో నజరేయుడైన యేసు నామంలో విరిగిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని అణిచివేయాలని, దేవుని కొరకు ప్రయాసపడేవారిని అణిచివేయాలని ఎన్నెన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంత అణిచివేయాలని ప్రజలు చూస్తున్నారో అంతకు రెట్టింపు ఈ దేవుని ఘనకార్యం జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకనే ఈ రాత్రి ఓ మాట నేను మీతో మాట్లాడాలి అని ఆశపడ్డాను. ప్రభువుని అడిగినప్పుడు, ప్రభువా
మాకు అందరికీ అవసరమైనటువంటి విషయాలు, ఒక 3 విషయాలు నేను మీతో మాట్లాడాలి. దేవుడు నా మధ్యలో ఉంచిన విషయాల్ని నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. దేవుని వాక్యంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని నేను చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాలు, లేఖనాలు మీరు తెరిచి చూడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. తీసినట్టున్నారు అందరూ. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘాన్ని గురించి చాలా మార్లు నేను చెప్పాను, చాలామంది సేవకులు కూడా చెప్పారు, మీరు విన్నారు. మీకు ఎంతమంది గుర్తుందో లేదో నాకు తెలియదు. కాకపోతే ఒక 2-3 విషయాలు ఈ సంఘాన్ని గురించి నేను మీకు చెప్తాను, వినండి. ఈ కొరింథీ సంఘం అంటే ఈ కొరింథీ అని అంటే కొరింథీ పట్టణం అన్నమాట. ఈ కొరింథీ పట్టణం అనేది రవాణాకి చాలా అత్యధికమైన స్థానం ఈ కొరింథీ పట్టణంలో. అంతేకాదు, ఈ కొరింథీ పట్టణంలో ఎన్నో భయంకరమైనటువంటి పరిస్థితులు, భయంకరమైన పాపము. ఇది ఒక వన్ ఆఫ్ ద సిటీ అన్నమాట, మేజర్ సిటీ ఇది. ఆ సిటీలో ఉన్న కల్చర్ అంతా కూడా సంఘంలో కనపడుతుంటే అపోస్తుడైనటువంటి పౌలు గారు ఆ కొరింథీ సంఘాన్ని బహుగా గద్దించిన సందర్భాలు, స్త్రీల విషయంలో, పురుషుల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో, ఎలాగా దేవుని సన్నిధిలో ఉండాలో చక్కని వివరణతో ఈ కొరింథీ సంఘంలో పౌలు గారు బోధించిన బోధనా విధానాలు మనకు కనబడుతూ ఉంటాయి. అయితే చదవబడినటువంటి లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసుకుంటున్నట్లయితే అపోస్తుడైన పౌలు కొరింథీ సంఘంతో శ్రేష్టమైన మాట అంటున్నాడు. ఏమనంటే ఈ మాటకు ముందు భాగాన్ని మీరు ధ్యానం చేస్తే ఏం మాట్లాడదలిచాడు అనంటే, దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనవలసినటువంటి వారు ఎలాగుండాలని దేవుడు ఆశపడుతున్నాడో అది చెప్పుతూ, ఈ శరీరము అక్షయతను ధరించవలసినదై ఉన్నదని ఈ మర్మాన్ని జ్ఞాపకం చేస్తూ, యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణమును, ఆయన యొక్క మరణపు ముళ్ళును విరిచిన విధానాన్ని తెలియజేస్తూ ఇలాగంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద బ్రతికిన దినాలలో ఈ క్షయమైపోయే ఈ శరీరం విషయంలో చాలా ప్రయాసపడ్డాడు. అంటే శరీర విషయమై కాదు కానీ అక్షయతను ధరించుకున్న దాన్ని బట్టి చాలా ప్రయాసపడ్డాడు. శరీరంపై ఎన్ని ఘోరమైనటువంటి పరిస్థితులు, ఎంత ఘోరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏలుబడి చేస్తున్నా ఏమాత్రం ఖాతరు చేయకుండా దేవుని ఉన్నతమైనటువంటి కార్యాలు చూడాలని, దేవుని ఉన్నతమైనటువంటి మాటను బట్టి ఆయన తన చిత్తమును భూమి మీద నెరవేర్చాలని ఆయన కాంక్ష, ఆయన కోరిక. ఈ భూమి మీద బ్రతికిన దినాలన్నీ కూడా అలానే బ్రతికాడు, అలానే జీవించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ సందర్భాన్ని ఉదహరిస్తూ విశ్వాసులతో అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఈ 3 విషయాలు మన జీవితాల్లో చాలా భద్రం చేసుకోవాల్సిన విషయాలని చెప్పక తప్పదు. ఏమని అంటున్నాడంటే, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి. ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. ఈ రోజున చాలామంది విశ్వాసుల యొక్క ఆలోచనలు, చాలామంది దేవుని పిల్లల యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, మనం ఇంత ప్రయాసపడుతున్నాం, దేవుడి కోసం ఇంత ఖర్చు పెడుతున్నాం, దేవుని కోసం ఇంత చేస్తున్నాం, దేవునికి ఇంత అర్పిస్తున్నాం, ఇంత అంత ఇంత అంత అని డబ్బాలు కొట్టుకుంటున్నటువంటి పరిస్థితులు. చాలామంది ఏమంటున్నారు తెలుసా, మన సంఘ విశ్వాసులే, పేరు చెప్పను కానీ ఒకళ్ళు నాతో అన్న మాట ఏంటంటే, చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు దేవుని మందిరంలోకి వచ్చారు, బాగుపడ్డారు, క్షేమంగా ఆరోగ్యంగా ఇప్పుడు వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు.
చాలా కాలం నుంచి దేవుని మందిరంలో కనబడకపోతే ఒకరోజు రోడ్డు మీద కనబడ్డాడు నాకు ఆయన. అంకుల్ ఏంటి దేవుని మందిరానికి రావట్లేదు ఏంటి అని అడిగా. ఏముందలే అయ్య గారు వచ్చి మాత్రం ఏం చేయాలన్నాడు. నాకు అర్థం కాల. ఏంటి ఏముందలే అంటున్నావు ఏంటి అని అన్నా. ఏమి లేదు అయ్య గారు, ఏం ప్రయోజనం కనపడతలా మందిరానికి వచ్చి అని అన్నాడు. ఎందుకని ప్రయోజనం కనపడట్లేదని అడిగా. ఏమన్నయ్య గారు, మా అబ్బాయి మారట్లేదు, మా ఇంట్లో సమస్యలు అట్టే ఉంటున్నాయి, ఏంటో నాకు ఇక ప్రార్థనకి పెద్దగా అన్నాడు. నాకేమనిపించిందంటే దేవుణ్ణి ఒక ఆట బొమ్మగానో నీ అవసరతను తీర్చే ఒక ఆయుధంగానో నువ్వు మార్చుకున్నావని అర్థమైంది. నేనేమన్నానంటే సూటిగా నిన్ను ఒక ప్రశ్న అడుగుతానని అన్నా. సూటిగా ఒక ప్రశ్న అడిగా. ఆయనకే కాదు, ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని కూడా ఈ ప్రశ్న వర్తిస్తుంది. మీరు సమాధానం చెప్పగలిగితే ధన్యులు. స్తోత్రం కలుగునుగాక. నేను అడిగిన ప్రశ్న, నేను ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, నీవు దేవుని నమ్మిన దినము దగ్గర నుంచి నువ్వు ఎప్పుడైతే నా ప్రభు యేసుక్రీస్తు నా సొంత రక్షకుడని నువ్వు అంగీకరించావో, నేను ఆయన్నే నమ్ముతాను, ఆయనతోనే నడుస్తానని ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నావో, ఆ దినము దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు దేవునిలాగా ఆయన జీవిత విధాన పోలికలో కనీసం ఒక్కరోజైనా మనం బ్రతకగలిగామా అని అడిగా. ఆలోచించాడు. లేదులే గారు, వస్తాంలే గారు ఈ ప్రశ్న అడగగానే. కారణం ఏంటి? మిమ్మల్ని కూడా నేను ప్రశ్న అడుగుతున్నాను. ఏంటంటే, దేవుని కోసం మీరు పడుతున్న ప్రయాస మీ స్వార్థం కోసమో, మీ స్వలాభం కోసమో, లేదంటే మీకేదో దొరుకుద్దనో, మీకేదో వస్తుందనో, దేవుడు మీకేదో చేస్తాడనో ఎప్పుడూ చేయొద్దు. దేవుని దగ్గర అది కరెక్ట్ అయిన పద్ధతే కాదు. చాలామంది పరిచర్య చేస్తూ ఉంటారు కదా. మీ పరిచర్య దేవునికి ప్రీతికరమైన పరిచర్య అనుకో, అసలు మీకు తిరుగులేదు, మీరు అడగాల్సిన అవసరం లేదు. మత్తయి సువార్తలో అంటాడు దేవుడు ఏమనంటే, మీరు నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకేది అవసరమో అది నేను చూసుకుంటా, మీకు దాని గురించి మీకు దిగులు లేదు. కారణం ఏంటి అనంటే, నేను మిమ్మల్ని చూచేవాడను. స్తోత్రం కలుగునిగాక. మీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను, మీ తలంపులు నేను ఎరిగి ఉన్నాను, మీ ఉద్దేశాలు నేను ఎరిగి ఉన్నాను. మీ ప్రయాస ఏంటి? మీరు పడవలసిన ప్రయాస ఏంటిది అనంటే దేవుని రాజ్యము, దేవుని నీతి. ఇది మీ ప్రయాస. ఈ రోజుల్లో ప్రయాస ఏంటో తెలుసా? డంబాలు చెప్పుకోవడం, ఒకరిని ఒకరు తిట్టుకోవడం, ఒకరినొకరు ఎత్తిపోసుకోవడం. మాది గొప్ప అంటే మాది గొప్ప. అసలు మీది మాది గొప్ప కాదురా, దేవుడు గొప్ప అని చెప్పేవాళ్ళు లేరు. దేవుడు గొప్ప అని ప్రయాసతో పరిగెత్తేవాళ్ళు లేరు. సమస్య ఏది అని అంటే, నా దేవుడు సర్వాధికారి అని ధైర్యముగా చెప్పగలిగిన విశ్వాసులు లేవగలిగిన రోజున దేవుని రాజ్య స్థాపన బలముగా భూమి మీద జరుగుతుంది. స్తోత్రం కలుగునుగాక. చిన్న సమస్య రాగానే దేవుని కోసం ఇంత పని చేసా, అంత పని చేశా, నా దేవుడు ఏం చేస్తున్నాడు, ఏం చూస్తున్నాడు అని అంటే, బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు ఉన్నారు దేవుని కోసం హతసాక్షులైన వాళ్ళు కూడా అనాలిగా. మరి నేను ఒక్క మాట చెప్పిన, వాళ్ళు చేసిన పనిలో 100లో 1% కూడా చేసి ఉండం. 100లో 1% కూడా మనం చేసి ఉండం. బిడ్డల్ని, తండ్రిని, తల్లిని అందరినీ పక్కన పెట్టి దేవుడే సర్వమని, దేవుడే ఆధారమని, దేవుని కొరకు పరిగెత్తినటువంటి మహానుభావులు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వాళ్ళు మీరు చూపిస్తే మీకు మైండ్ పోయిద్ది అంతే. ఈ భూమి మీద ఉండే వాటి కోసం మనం దేవుణ్ణి ఆధారం చేసుకుంటే దానివల్ల నీకు 1% కూడా ఉపయోగం ఉండదని చెప్పడానికి రాత్రి నేను ఈ మాటలు మీకు చెప్తున్నాను. మరి ఏంటి, ఏ ప్రయాస వ్యర్థం కాదు అని దేవుడు అంటున్నాడు అని అంటే, మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ప్రధానమైన విషయం, దేవుని పిల్లలుగా ఈ చివరి దినాల్లో, ఈ చివరి రాకడ సమయంలో దేవుని కోసం, ఆయన రాజ్య వ్యాప్తి కోసం, ఆయన సువార్తీకరణలో
నీ ప్రయాస దేవుడు ఎప్పుడు వ్యర్థము కానివ్వడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఎలా చేయాలండి సువార్తీకరణ? ఎలా దేవుని రాజ్యం కొరకు నేను ప్రయాసపడాలి? ఈ ప్రయాస నాకు అర్థం కాని స్థితిలో ఉంది అని అడిగితే మీకు అర్థమయ్యేటట్టు ఒక మాట చెప్తా. మీరు ఎప్పటి నుంచో విశ్వాసులు కాబట్టి మీకు తెలియని విషయాలు ఏమి ఉండవులే, కానీ మళ్ళీ ఒక మాట నేను మీతో చెప్పాలి. దేవుని రాజ్యం కట్టడం అంటే ఏంటి? మీలో ఎవరైనా ఒక్క మాట చెప్పగలుగుతారా? దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే ఏంటి? అర్థం కాల. అనేకుల్ని నడిపించడం. ఇంకేమన్నా చెప్తారా? దేవుని రాజ్యం కట్టడం అంటే ఏంటి చెప్పండి మీరు. ఒక మాట ఏదన్నా. ఇక్కడ అనేకులను అని అన్నారు, అనేకులను దేవుని వైపు నడిపించడం అని అన్నారు. ఇంకా ప్రేమించడం. ఇంకా ఒక మాట చెప్తున్నాను చాలా జాగ్రత్తగానండి. మీ దగ్గర నేను టైం వేస్ట్ చేయదలుచుకోవాలా. దేవుని రాజ్యాన్ని కట్టడం అంటే ఏంటి అని అంటే దేవునిని మనలో చూపించడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని రాజ్యం ఎలా కట్టబడుతుంది అంటే ఆయన ఏ స్వరూప్యతలో ఉన్నాడో, ఆయన ఏ స్వభావంతో ఉన్నాడో, ఆయన ఎలాంటి ఉన్నతమైన విధేయత కలిగిన జీవితాన్ని జీవించాడో ఈ రోజున క్రైస్తవ సమాజము అలాంటి పౌరుషముతో, అలాంటి సున్నితత్వముతో, అలాంటి సద్గుణ భావముతో దేవుని కొరకు భూమి మీద బ్రతకగలగడమే దేవుని రాజ్యం కట్టబడడం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు నీ నోటితో దేవుని గురించి చెప్పాల్సినంత పని అంటే చేతగాకపోవచ్చు, నీ ప్రవర్తనతో నీ దేవుని నువ్వు భూమి మీద కనపరచవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవదాసయ్య గారు తెలుసుగా. దేవదాసయ్య గారిని పాపం ఈ రోజుల్లో పిచ్చోళ్ళు పిచ్చిగా వాడుకుంటున్నారు, కానీ ఆయన భక్తి జీవితం, ఆయన విశ్వాస విధానం చాలా శ్రేష్టమైనది. ఓ రోజు దేవుడు అన్నాడట, ఆయనకి సువార్త చేసే అలవాటు ఎక్కువ ఉంటుందట. ఓ రోజు దేవుడు దేవదాస్ అయ్య గారితో మాట్లాడి, దేవదాస్ ఈరోజు నువ్వు సువార్త చేయొద్దు అన్నాడట. ప్రభువా మరి నేను సువార్త చేయకపోతే ఉండలేను కానీ అన్నాడట. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఈ రోజున నేను ఒక వీధి చూపెడతాను, ఆ వీధిలో ఈ చివరి నుంచి ఆ చివరికి నడుచుకుంటూ వచ్చి ఇంటికి వెళ్ళిపో అన్నాడట. వెళ్ళాడు, ఆ వీధిలో వెళ్ళి నడుచుకుంటూ వచ్చాడు. ఇంటికి వెళ్ళి మోకాళ్ళు వేసి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ప్రభువా నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఏంటి పరిస్థితి అని అంటే ఆ వీధిలో నుంచి 5 వ్యక్తులు ఆయన దగ్గరికి వచ్చారట. 5 వ్యక్తులు వచ్చి, అయ్యా మిమ్మల్ని చూస్తుంటే దేవుని స్వరూపం మీలో కనపడుతుంది, ఎందుకో మా హృదయంలో మీ దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు వినాలని ఆశ కలిగి మేము మీ దగ్గరికి వచ్చామయ్యా అన్నారట. స్తోత్రం కలుగును గాక. ఈ రోజున దేవుని కోసం ప్రయాసపడే వారి యొక్క జీవితాలు కంపు కొట్టే జీవితాలు అయిపోయినాయి. విశ్వాసం లేదు, దేవుని స్వరూపిత లేదు, దేవుని మహిమ లేదు, దేవుని ప్రభావం లేదు, దేవుని ఉన్నత ఉద్దేశాలు లేవు, దేవుని కొరకు ప్రయాసపడే తత్వమే లేదు. ఏదో ఆదివారం ప్రార్థన, శనివారం ప్రార్థన, మహా అయితే ఒకప్పుడైతే 24 గంటల ప్రార్థన జరిగేది, ఈ గొలుసు ప్రార్థన. ఇప్పుడు రాత్రులు ప్రార్థన. ఏదో ప్రార్థన చేయాలి కాబట్టి, జరగాలి కాబట్టి, వెళ్ళాలి కాబట్టి అనే స్థితిలోకి ఈనాడు విశ్వాసం దిగజారిపోయింది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? ఒక పక్కన మంట పెట్టుకుంటూ వస్తామన్నాడు. స్తోత్రం కలుగును గాక. కనీసం మంట పెడుతున్న భయం నిప్పంటించిన భయం ఎవరిని లేపాడో తెలుసా? ఈ మంటను పెట్టడానికి ఎవరు లేపాడో తెలుసా? దేవునికి విరోధులైన వారిని లేపాడు దేవుడు అని చెప్తాను నేను. దేవునికి విరోధులైన వారిని లేపినప్పుడు కూడా జాగ్రత్త పడక అలాంటి మూర్ఖతతో, అలాంటి అవిశ్వాస్యతతో, అలాంటి భక్తిహీనతతో ఉండి దేవుని కోసం ఏం ప్రయాసపడగలుగుతాం? అయితే దేవుని కోసం పడే ప్రయాస వ్యర్థము కాదు అని చెప్పడానికి ముందు ఆయన కోసం నిజంగా నువ్వు ప్రయాస పడుతున్నావా లేదా అనే విషయాన్ని ఆలోచించుకో. దేవుని కోసం ఒకవేళ ఇప్పటి వరకు ప్రయాస పడలేదేమో, ఇక నుంచి నువ్వు పడే ప్రయాస. ఈ రోజుల్లో మీరు లోకంలో గమనించండి, యవనస్తురాలైన బిడ్డలు, పెద్దలు చిన్నలు అందరూ దేనికోసం ఎక్కువ ప్రయాస అయిందో తెలుసా?
పేరు ప్రఖ్యాతుల కోసం. ఇంకొక దారుణమైన విషయం చెప్పనా, చిన్న పిల్లలను కూడా ఒక అడల్ట్ కంటెంట్ ఇచ్చి చిన్న పిల్లలను కూడా పాడు చేస్తున్న రోజుల్లో మనం ఉన్నాం. ఏమండి, ఒక ఇద్దరు చిన్న చిన్న పిల్లలు ఆ భయంకరమైన అడల్ట్ కంటెంట్తో డ్యాన్స్ లేపించడం, అడల్ట్ కంటెంట్తో మాట్లాడించడం ఎంత దారుణం అది. ఎందుకు అది చేయిస్తున్నారు అని అంటే పేరు ప్రఖ్యాతుల కోసం. యవనస్తులైన పిల్లలు ఆ ఘోరమైనటువంటి అపవిత్రమైన కార్యాలకు పాల్పడుతున్నారంటే దేనికోసం? ఆ ప్రయాస నరకానికి ఎడ్చుకెళ్తుంది. అందుకనే దేవుడు ఏమంటున్నాడు, యవనుడా నీవు ఖచ్చితంగా నా కాడిని మొయ్యరా బాబు అని దేవుడు యవనస్తుల్ని పిలుస్తున్నాడు, పెద్దల్ని, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఈ రాత్రి దేవుడు మీతో నాతో మనందరితో మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే, దేవుని కొరకు నువ్వు పడే ప్రయాస, అంటే నీ కోసం నువ్వు పడే ప్రయాస నీకు ఉపయోగం ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుని కోసం నువ్వు పడే ప్రయాస ప్రతి దానికి దేవుడు ఫలితాన్ని దాచిపెట్టాడు. గట్టిగా ఒకసారి స్తోత్రం చెప్పండి. మరి ఫలితం ఎప్పుడు కనపడిద్ది మనకి అని అంటే, రండి ఇప్పుడు. మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను. చాలు. నెంబర్ 1 పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాకుండా ఉండాలి అని అంటే, ఏ గాలొత్తే ఆ గాలికి అటు ఇటు ఊగే జనముగా మీరు ఉండకూడదు. అర్థమైందా? ఏ గాలొచ్చినా స్థిరముగా నిలబడే వారిగా మనం ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. దేంట్లో స్థిరంగా ఉండాలి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం టక్కన ఒకళ్ళు చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనం. మనము మేలు చేయుట యందు ఎలా ఉండాలట? విసుకక ఇందుము, మనము అలయక మేలు చేసితిమని తగిన కాలమందు. మీ దగ్గర మైక్ ఉందిగా, చక్కగా మైక్ తీసుకొని చదవచ్చుగా, నాకు కూడా వినపడుతుంది. స్తోత్రం కలుగునుగాక. స్థిరముగా దేంట్లో స్థిరంగా ఉండాలి అని అంటే, మేలు చేయుటలో నీవు స్థిరంగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ఏంటిది మేలు? ఏంటిది మేలు అని అంటే, మీరు రండి యోధా పత్రిక. యోధా పత్రికలో ఎన్ని అధ్యాయాలు ఉంటాయి? 4 అధ్యాయాల. యోధా పత్రికలో 1 అధ్యాయమే ఉంటుంది. యోధా పత్రిక 20వ వచనాన్ని చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసు క్రీస్తు కనికరము కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకొని యుండుడి. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. స్తోత్రం కలుగునుగాక. మనం చేయాల్సినటువంటి మేలేంటి? సందేహపడు వారి మీద కనికరపడాలి అనంట. అగ్నిలో నుండి కొందరినైనా లాగాలి అనంట. ఎలాగా? మనము దేనినైతే విశ్వసించామో అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం ఎలాగైతే కట్టుకున్నామో, కట్టబడిన అతి పరిశుద్ధమైన దాని మీద విశ్వసించిన మనము సందేహపడే వారి మీద కనికరపడి వారి ఎడల మనం మేలు చేయగలిగిన వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగా యేసు ప్రభు ఉన్నాడా అని అడిగితే మీరే తెల్లమొహాలు వేసుకొని చూశారనుకో, ఎట్లుంటుంది? యేసు ప్రభు ఉన్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను, ఉన్నాడా అనుకుంటండి అని అన్నారనుకో, అయిపోతుంది పని. ఉన్నాడంతే. ఆయన నమ్మదగిన వాడు, నిత్య జీవమును అనుగ్రహించువాడు, సర్వాధికారము కలిగిన వాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయనకు అసాధ్యమైనది భూమి మీద ఏదీ లేదు. స్తోత్రం కలుగునుగాక. అయితే దేవుడేమంటున్నాడు అని అంటే, మీరు అలయక ఈ మేలు చేయాలి. ఎలా? అలయక. మీరు ఆ గలతీ సంఘాన్ని మీరు పరిశీలన చేసినట్లయితే, ఓ అవివేకులైన గలతీయులారా అంటాడు ఒకానొక సందర్భంలో 3వ అధ్యాయంలో. ఎందుకని? ఒకప్పుడు బలమైన విశ్వాసం, ఒకప్పుడు దేవుని కొరకు బలమైన విశ్వాస జీవితాన్ని జీవించిన వీళ్ళు విశ్వాసంలో సన్నగిలిపోయి ఎవడో ఏదో చెబితే వాడు వెనకాల పరిగెత్తిపోతున్నారు. ఈ రోజుల్లో దౌర్భాగ్యత ఏంటి అని అంటే, ఈ స్వస్థతలో, ఈ ప్రవచనాలు, ఈ దరిద్రతంతా ఎక్కడ ముట్టుకుందో నాకు తెలియదు, కానీ ముట్టేసుకుంది. జనాలు ఎక్కడ ఉంటున్నారంటే అక్కడే ఉంటున్నారు. నేను ఓ మాట అంటున్నాను, నేను స్వస్థతకు వ్యతిరేకిని కాదు,
దానికి వ్యతిరేకిని కాదు, లేకపోతే ఇంకొక దానికి నేను వ్యతిరేకిని కాదు. అది దేవుని సంఘానికి దేవుడు ప్రత్యేకించి ఇచ్చినదే తప్ప దానిని నీ స్వార్థం కోసం వాడుకోవడానికి ఇచ్చింది కాదు. అందుకు కదా లోకములో క్రైస్తవ్యం చులకనైపోతుంది. దేవుని పిల్లలమైన మనం, దేవుని కోసం బ్రతకాల్సిన మనం, దేవుని కోసం జీవించాల్సిన మనం, దేవుని కోసం అనేకులు పట్టుకోవాల్సిన మనం గాలికి ఊగినట్టు అటు ఇటు ఊగితే ఏం ప్రయోజనం ఉంటుంది చెప్పండి? మన భక్తికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏం ప్రయోజనం ఉండదు. మనము అలయక మేలు చేయగలిగిన వారిమై ఉండాలట. స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడు చేయగలుగుతామో తెలుసా? నీవు స్థిరముగా దేవుని కోసం నువ్వు పడే ప్రయాసలో నీవు స్థిరముగా ఉన్నప్పుడు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక వ్యక్తిని మీకు చూపిస్తా. మీ అందరికీ సుపరిచితుడైన వ్యక్తే యోసేఫ్. ఏం పాపం చేశాడు? ఏం తప్పు చేశాడు? అన్నలందరూ తీసుకెళ్ళి చంపేయాలనుకున్న వాడిని గోతులో పడేశారు. ఎక్కడన్నా కోపం పెట్టుకున్నాడా? ఒకటే అనుకున్నాడు, దేవుని కోసం పరిశుద్ధంగా బ్రతకాలనుకున్నాడు, దేవుని కోసం నీతిని అనుకున్నాడు, దేవుని కోసం ప్రయాసపడాలనుకున్నాడు. అంతే, దట్స్ ఇట్. దేవుని కోసం బ్రతకాలన్నందుకు అన్నలు ఏం చేశారు? వీడొక్కడైనా ఏంటి నీతిమంతుడు అని అనిపించుకునేది? వీడొక్కడైనా ఏంటి మంచోడు? మన మంచోళం కాదా? వీడే లేకుండా పోతే బాగుండేదిగా అని అన్నలు అనుకున్నారు. దేవుడు ఏమనుకున్నాడు తెలుసా? వాడే మీకు మూలాధారం అవుతాడు రా బాబు అని దేవుడు అనుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. పడేశారు, అమ్మివేయబడ్డాడు, వెళ్ళిపోయాడు. భయంకరమైన ఘోరమైన శ్రమను అనుభవించాడు. ఎంతటి శ్రమ అంటే అసలు సహజంగా ఆ యవన వయసులో ఆ శ్రమను ఎవడో అనుభవించడం. పడరాని నేరం పడింది. మౌనంగా తలదించుకొని వెళ్ళి సంకెళ్ళ మధ్యలో నిలబడ్డాడు. దేవుని కోసం స్థిరంగా నిలబడ్డాడు. దేవుని కోసం పాపం అంటకుండా కాపాడుకున్నాడు. దేవుని కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడు. దేవుడు ఏం చేశాడు మరి? ఫలితం ఎప్పుడిచ్చాడు? ఫలితం ఎప్పుడిచ్చి? బతుకున్నప్పుడే ఇచ్చాడు, చచ్చాక ఇవ్వాల. అంత ప్రయాస, అంత నలిగిపోయి, అంత ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయిన యోసేఫును ఆ రాజ్యం మొత్తానికి ప్రధానిగా చేశాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నీ ప్రయాస ఎవడు చూస్తున్నాడు? మనం చేయాల్సిన అవసరం ఏంటి? మనం దేవుని కోసం బ్రతకాల్సిన అవసరం ఏంటి? ఎంత తెప్పలు పడాల్సిన అవసరం ఏంటి అని అనుకుంటున్నామేమో. నో, నీ ప్రయాసకు తగిన ఫలాన్ని దేవుడు నిత్య జీవములో దాచి ఉంచాడు. అది ప్రత్యక్షంగానో పరోక్షంగానో దేవుడు నీ ముందుకు తీసుకొస్తాడు. అందులో అనుమానం లేదు. ఒక్క యోసేపు ఆ రోజున దేవుని కోసం నిలబడ్డాడు కాబట్టే ఆ రోజున ఘోరమైన పరిస్థితుల్లో అన్నలను కాపాడుకోగలిగాడు, కరువు లేకుండా చేసుకోగలిగాడు, దీవెనకరమైన పాత్రగా మార్చబడగలిగాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ రాత్రి మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరంగా దేవుని కోసం నిలబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు అనంటే మీరు స్థిరముగా నిలిచి ఉండి దేవుని యొక్క ఉన్నతమైన మేలును మీరు జరిగిస్తూ ఉంటే ఖచ్చితంగా మీ పక్షాన వ్యాజ్యమాడు దేవుడు నిన్ను తలగా ఉంచుతాడే తప్ప తోకగా ఉంచడు. రెండవదిగా అదే కొరింథీయులకు రాసిన పత్రికలో మాట అంటది, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కదలని వారు, స్థిరులను కదలని వారు. మీ జీవితంలో స్థిరత్వం ఎంత ప్రాముఖ్యమో కదిలిపోకుండా ఉండడం కూడా అంతే ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక చిన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలి. పాత నిబంధన గ్రంథం దినవృత్తాంతాల గ్రంథం 2వ దినవృత్తాంతాల గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి చదువుతారా? కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధైర్యము వహించండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు చాలా జాగ్రత్తగా ఈ మాట, నేను చెప్పే మాట మీరు కొంచెం ఆలకించడానికి ప్రయత్నం చేయండి. మనము ఎప్పుడు కదలడానికి అంటే మనోళ్ళే ఒకళ్ళు ఒక రోజు ఒక మాట అన్నారు. ఇక్కడోళ్ళే ఏమన్నారంటే అంటే ఇప్పుడు మానేశారులే ప్రార్థనకి.
ఎక్కడొక రాయి అక్కడొక రాయి వేస్తే ఏదో ఒక రాయి ఫలించిద్దిగా అండి అని అన్నారు. నేనేమంటానంటే, 2 పడవల మీద కాలేసి నిలబడితే ఎంత దూరం వెళ్ళగలుగుతావు? ఎంత దూరం వెళ్ళగలుగుతావు? వెళ్ళలేవు, ఎక్కువ దూరం వెళ్ళలేవు. ఏదే రూట్లో వెళ్తుందో తెలియదు. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, మనము బలహీనులం. మనం ఎవరని చెప్పండి? బలహీనులు. మనల్ని కదపాలని చూసే శక్తులు బోల్డన్ని ఉన్నాయి భూమి మీద. ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? సాతానుగాడు ఎన్నెన్నో నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు, ఎన్నెన్నో రకాలైనవి నీ ముందుకు తీసుకొచ్చి పెడతాడు. నీవు దేవుని కోసం, సపోజు ఇక్కడ మీలో ఎవరైనా ఒక 1,00,000 రూపాయలు, లేదా ఒక 2 లక్షలు, లేదా ఒక 3 లక్షలు, లేదా ఒక 4 లక్షలు, అంత దూరం మాకేడదలే అని అనుకో మాకండలే. కానీ ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా, దేవుని కోసం, దేవుని సాక్షిగా నేను ఈ సంఘం కొరకు, అంటే ఈ పరిచర్య కొరకు, ఈ సువార్త కొరకు నేను ఖర్చు పెట్టడానికి ఇష్టపడుతున్నానండి అని అనగానే సంఘంలో ఉన్న వాళ్ళకే కొంతమందికి సూయి రేగుద్ది. సంఘంలో ఉన్న వాళ్ళకే, ఏంట్రా ఆ మొక్కతేనా ఏంటి, మనం అందరం ఏంటి అన్న బలహీనమైన మనసు ఎవరిలో పనిచేస్తుందో వెంటనే సాతానుగాడు అళ్ళు దూరిపోతాడు. దూరిపోయి ఏం చేస్తాడంటే, ఒక చెడు తలంపులు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఎలాంటి చెడు తలంపులు అంటే, ఎందుకే ఆ ప్రార్థన పద్దాక మన కష్టార్జితం మనం తినాలి కానీ, మన పని మనం చేసుకోవాలి కానీ, మనం సాగాలి కానీ. మీకు ఒక మాట చెప్పనా? దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నీవు నేను రక్షించబడాలని, నీవు నేను ఆయన రక్తం చేత కడగబడాలని, నీవు నేను శుద్ధులము కావాలని, నీవు నేను ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచబడు పాత్రలుగా ఉండాలని తనను తాను తగ్గించుకొని రిక్తునిగా ఈ భూమి మీదకి ఎన్ని గాలులు వీచినా, ఎన్ని సమస్యలు చెలరేగినా, ఎన్ని భయంకరమైన పరిస్థితులు ఆయన మీద పడినా స్థిరముగా బలవంతుడిగా నిలబడ్డాడు. దేవుని కార్యాన్ని చూచాడు. అందుకనే ఈ రాత్రి దేవుడు మీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మీ బలహీనతలను బట్టి భయపడక ధైర్యము వహించి సహించి నిలబడండి అని అంటాడు. స్తోత్రం కలుగునుగాక. మన బలహీనతలు ఏం చేస్తాయి అంటే, కొన్నిసార్లు ఇంత భక్తి చేసావుగా, ఇక చాలే అని మనకు బోధ చేస్తాయి. ఇక చాలు కాదు, ఇక బలముగా చేయాలనే ఆలోచన నీలోకి వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీవనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన కార్యాన్ని నీ ముందు తీసుకొచ్చి పెడతాడు. స్తోత్రం కలుగునుగాక. యోబు గారిని మీరు మీ ముందు పెట్టుకుంటే సాతానుగాడు అధికారం తీసుకున్నాడు. ఇదిగో చూడు, ఎవడికన్నా అధికారం, ఎవడి మీద అధికారం ఇవ్వు అని అనగానే దేవుడు అవకాశం ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు. ఎల్లో ప్రాణం మీద తప్ప నీకు ప్రతి దాని మీద అధికారం ఇచ్చానన్నాడు. అంతే. స్తోత్రం కలుగునుగాక. ముందు కురుపులు తీసుకొచ్చాడు, వేదం తీసుకొచ్చాడు, ఇంట్లో ఉన్న ఆస్తుల మీద దెబ్బ కొట్టాడు, అంతస్తుల మీద దెబ్బ కొట్టాడు, పిల్లల మీద దెబ్బ కొట్టాడు, శరీరం మీద దెబ్బ కొట్టాడు, అన్నిటి మీద దెబ్బ కొట్టాడు. ఎక్కడన్నా కదిలాడా? ప్రభు కోసం అలా కదలకుండా బలవంతుడిగా నిలబడ్డాడు. నిలబడిన యోబును దేవుడు వదిలిపెట్టాడా? ఈ రాత్రి నేను మాట అంటున్నాను, దేవుని కోసం పని చేస్తూ కదలక నిర్వీర్యమైనటువంటి పనిలో నీవు నిలబడి, చావో రేవో నా దేవుని కోసం నేను జీవిస్తాను, చావో రేవో నా దేవుని కోసం నేను పరిగెడతాను, చావో రేవో నా దేవునితోనే నేను నడుస్తాను అని ఒక తీర్మానము తీసుకొని నడుస్తున్న నీ జీవితంలో ఎదురయ్యే సమస్యలు నిన్ను కదలకుండా చూడాలి అనంటే, నిన్ను కదపకుండా ఉండాలి అనంటే ఒకే ఒక్క పని చేయాలి. ఆ పని ఏంటి అనంటే, దేవుని కొరకు ఏ తీర్మానం అయితే తీసుకున్నావో ఆ తీర్మానం పైన, ఆ సజీవుడైన యేసయ్య పైన ఆధారపడి నీ జీవితాన్ని నీవు కొనసాగించుకోగలిగితే 2 అంతల ఆశీర్వాదాన్ని ఆ జీవితంలో చూడగలుగుతావు. గట్టిగా స్తోత్రం చెప్తారా? యోబు చేసిన పని అదే. తన విశ్వాసాన్ని దేని మీదైతే కట్టుకున్నాడో, కన్నీటిలో, శ్రమలో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, అవమానాల్లో, వీటన్నిటిలో ఆ తీర్మానం మీద నిలబడ్డాడు. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? యోబును 2 అంతలుగా ఆశీర్వదించాడు. స్తోత్రం కలుగునుగాక. నేను చివరిగా ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన విషయం. ఏంటి అని అంటే,
ప్రభువు కార్యాభివృద్ధి యందు, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. నేను ముగిస్తున్నాను. నా మాటలు నేను ముగించేసే ముందు ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎలా ఉండాలట? ఆసక్తి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగిన, దేవుని కార్యాభివృద్ధిలో మీ ఆసక్తి ఏంటి? చెప్పండి. దేవుని కార్యాభివృద్ధిలో మీ ఆసక్తి ఏంటి? నిజంగా చెప్పండి. దేవుని కార్యము వృద్ధి చెందడానికి, దేవుని యొక్క పని వృద్ధి చెందడానికి మీరు చూపుచున్న ఆసక్తి ఏంటి? ఏం ఆసక్తి చూపుతున్నారు దేవుని కోసం? ఏమన్నా చెప్పగలుగుతున్నారా? నిజంగా దేవుని కార్యాభివృద్ధిలో ఆసక్తి చూపేవాళ్ళైతే ఇలా దేవుని సన్నిధిని, దేవుని ప్రేమను, దేవుని ఉన్నతమైన సంఘాన్ని దూరం చేసుకునేటువంటి వారిగా ఉండరు. ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదవండి. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. నా నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడట అన్యాయస్తుడు కాదు. మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు చేసిన ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమ మరుచుటకు దేవుడు, మీరు చూపుచున్న మీరు చేస్తున్న ఉపచారము, చూపుచున్న ప్రేమ, ఇది మరిచిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు ఆ కార్యాభివృద్ధిలో మరింత ఆసక్తి, మరింత ప్రేమ, మరింత పరిచర్య మీరు చేయగలిగితే, మరింత ప్రార్థన చేయగలిగితే, మరింత సహవాసం ఉంచగలిగితే, మరింత అభిషేకాన్ని మీరు పొందుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ ఎలా చేయాలి? ఎందుకు చేయాలంటే మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి చేయాలి. కొన్నిసార్లు దేవుని సంఘంలో, దేవుని పనిలో, ఇదిగో పలానా కార్యం చేద్దాం, పలానా పని చేద్దాం అని అంటే దైవజనుడు భయపడకూడదు. మేము ఉంటాం పదండి అయ్యగారు అని సంఘంగా మనం ఉండాలి. అప్పుడు ఏం చేయబడతామో తెలుసా? అప్పుడు లోకానికి ఒక మాదిరికరమైన జనముగా దేవుడు మనల్ని మారుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు ఈ దేవుని ప్రేమను గురించి మీరేం అర్థం చేసుకున్నారో నాకు తెలియదు, కానీ ఈ దేవుని ప్రేమ మనల్ని సంపూర్ణమైనటువంటి వారిగా తయారు చేసేస్తుంది. స్తోత్రం కలుగును గాక. మీరు చేసిన ఉపచారం ఏదైతే ఉందో, మీరు చేసినట్టు మీరు చూపుచున్న ప్రేమ ఏదైతే ఉందో దానిని మానక మీరు చేయండి. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చూడండి. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవి మీరు చేస్తూ ఆయన దృష్టికి ఎలా కనపడాలట? నిష్కలంకులుగా, నిందారహితులుగా ఆయనకి కనబడేటట్లు జాగ్రత్తగా ఉంచుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. చాలామంది ఈ పరిచర్యలో సనుక్కునేవాడు ఉంటారు, గొనుక్కునే వాళ్ళు ఉంటారు. లేదు అని అంటే ఆసక్తి మాంద్యులై ఉంటారు ఈ పరిచర్యలో, ఈ పనిలో. అంటే సంఘమును గురించి నేను మాట్లాడట్లా, దేవుని రాజ్యమును గురించి నేను మాట్లాడుతున్నా. ఒక బలమైన ప్రశ్న అడిగిన నిన్ను, ఇన్ని సంవత్సరాలలో నువ్వు రక్షించబడి ఇంచుమించు 15, 20, 35, 2, 3 సంవత్సరాలు అవుతుంది కదా. ఇన్ని సంవత్సరాలలో ఒక్కరినైనా దేవుని రాజ్యం కొరకు కట్టగలిగావా? ఒక్కరినైనా దేవుని రాజ్య వ్యాప్తిలోకి తీసుకురాగలిగావా? ఒక్కరినైనా సిద్ధపరచగలిగావా? అంటే నీ ప్రశ్నకి నీ జవాబు ఏంటో నాకు తెలియదు. ఈ లోకానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చి రాజ్యము కట్టడానికి రాత్రింబవళ్ళు కన్నీరు కార్చాడు, వేదన చెందాడు, మనుషుల చేత దూషించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ముఖమున సొగసైనను స్వరూపమైన లేనివాడిగా మార్చబడ్డాడు,
కొరడా దెబ్బలు తిన్నాడు, సంకెళ్ళు వేయబడ్డాడు, ఘోరమైనటువంటి శిక్షకు అర్హుడైపోయాడు, ఘోరమైన బాధను అనుభవించాడు, మరణాన్ని ఆస్వాదించాడు, తిరిగి లేచాడు, నీ కొరకు సజీవుడై తండ్రి సన్నిధికి చేరాడు. ఈ ప్రాసెస్లో జరిగిన కార్యం ఏంటో తెలుసా? ఆయన బ్రతికిన దినములన్నీ అనేకులు ప్రభు యొద్దకు ఆకర్షితులు కావడానికి అవకాశం కలిగింది. నీ బ్రతుకు కాలములో దేవుని స్వారూప్యతను నీ ఎడల నువ్వు కనపరుచుకోగలిగి, దేవుని స్వారూప్యతను నువ్వు చూపించుకోగలిగి, దేవుని కొరకు అనేకులు నువ్వు దేవుని రాజ్యం కొరకు కట్టే స్థితిలో నువ్వు ఉన్నావో లేదో ఈ రాత్రి ఆలోచించుకో. దేవుని సందులో ప్రయాసతో ప్రార్థించి, ప్రయాసతో పరుగులిడి, ప్రయాసతో పనిచేసి దేవుని రాజ్యాన్ని కట్టగలిగే స్థితిలో నీ ఉండగలిగితే ఈ రాత్రి చెప్తున్నాను, దేవుని బలమైన హస్తము నీ పైన చాపబడుతుంది. ఆ బలమైన కార్యమును బ్రతుకున్నప్పుడే చూచే అవకాశాన్ని దేవుడు మనకిస్తాడు. స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈ రాత్రి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి మీరు స్థిరులను కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఆసక్తులుగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. ఈ రాత్రి ప్రభుతో మాట చెప్పండి. ప్రభువా, నీ సన్నిధిలో ఇటు రీతిగా నీ మాటలు వినడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలయ్యా. నీ కనికరమును బట్టి వందనాలు. అందరూ స్వరమెత్తాలి, మౌనంగా దయచేసి ప్రార్థన చేయొద్దు. నీ కొరకు పడే ప్రయాస విషయంలో నేను చాలా సన్నగిల్లిపోయానయ్యా. నీ కొరకు ప్రయాస పడలేకపోతున్నానయ్యా. ఒకవేళ నీ కొరకు ప్రయాస పడితే నాలో ఎందుకో అస్థిరత కనపడుతుంది, ఎందుకో నేను అటు ఇటు జారిపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి. నీ కార్యాభివృద్ధిలో ఆసక్తితో నేను పనిచేయలేకపోతున్నానయ్యా. దయచేసి మన్నించు. అందరూ స్వరమెత్తండి. కొంచెం స్వరమెత్తి, ప్రభువా నీ కృప చేత జ్ఞాపకం చేసుకో. ఎత్తాలి. అందరూ ప్రార్థన చేయండి అమ్మా. ఎవ్వరూ దయచేసి అటు ఇటు చూడడం, అటు ఇటు తిరగడం చేయదు. స్వరమెత్తి ప్రభుతో మాట్లాడాలి. మీ స్వరాన్ని దేవుడు వినాలని ఆశపడుతున్నాడు. ప్రభు కోసం ప్రయాసపడి ఎన్నాళ్ళయింది? దేవుని కోసం ఈ రాత్రైనా ప్రభా ఇక నీ కోసం నేను ప్రయాసపడతానయ్యా, ఎందుకంటే మా ప్రయాస వ్యర్థము కాదని మీరు మాకు తెలియచేశారు. నీ కొరకు మేము పడే ఈ ప్రయాసలో స్థిరులుగా, కదలని వారిగా, ఆసక్తులుగా, నీ కార్యాభివృద్ధిలో ఆసక్తులుగా మేము ఉండడానికి సహాయం చేయండి. వేదనతో నీ పాదాలు పట్టుకోగలిగే కృపణను మాకు అనుగ్రహించండి. అడుగుతా యేసయ్యని ఈ రాత్రి, ప్రభువా నీ సహాయముని మీరు మాకు అందించండి నాయన. నీ సన్నిధిని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. ప్రార్థన చేయి. యేసయ్య సన్నిధిలో ప్రార్థన హృదయపూర్వకంగా ప్రభు పాదాలు పట్టుకో. మన రాష్ట్రంలో, మన దేశంలో జరుగుతున్న ఈ ఘోరమైన పరిణామాల్లో నీవు దేవుని కొరకు ప్రయాసపడగలిగే మనస్సును, హృదయమును నీవు కలిగి ఉండగలిగితే అది ఎంతో శ్రేష్టం. అది నాకు కావాలి ప్రభు అని అడుగేసాయనే చేయండి. అందరూ హృదయపూర్వకంగా ప్రేరేపించబడిన వారు విన్న వాక్యాన్ని బట్టి, జరుగుతున్న ఈ భయంకరమైనటువంటి పరిస్థితులన్నింటిని బట్టి ఎవరైనా మీరు ప్రేరేపించబడిన వారు స్వరమెత్తి మైక్ తీసుకొని ప్రార్థన చేయండి.